బ్రేకింగ్ న్యూస్. నెల్లూరులో దీపావళి వేడుకలకు బ్రేక్ వేశాడు వరుణుడు. నగరంలో ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లపై భారీగా నీరు నిల్చుంది. అండర్ బ్రిడ్జిల వద్ద భారీగా నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. టపాసుల వ్యాపారాన్ని వర్షం దెబ్బతీసింది. దీంతో అనేక చోట్ల వెలవెలబోతున్నాయి టపాసుల దుకాణాలు. నెల్లూరులో భారీ వర్షానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సురేంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, వరుణుడు నెల్లూరులో కక్ష కట్టాడు అన్నట్లే ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఉంది. అటు టపాసుల దుకాణాలు కూడా వెలవెలబోతున్నాయి. దీపావళి సందర్భంగా మొత్తం కూడా బోసిపోయిన పరిస్థితి. తాజా అప్డేట్స్ ఏంటి? అయితే ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేనటువంటి కురుస్తున్నటువంటి వర్షాలకు చిదురుముదురు జల్లులకు నెల్లూరు నగరంతో పాటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పలు మండలాలు కూడా రోడ్లపైన వర్షపు నీరు చేరి ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. వాహన చోదకులు కూడా ప్రయాణికులతో పాటు వీరంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు దీపావళి సందర్భంగా ఆ నగరంతో పాటు జిల్లాలో అన్ని చోట్ల కూడా ఈ టపాసుల దుకాణాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం నుంచి ఎడతెరిపినటువంటి వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వర్షానికి కూడా ఆ యొక్క టపాసుల దుకాణదారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా లక్షలు పెట్టి ఆ యొక్క దుకాణాలు ఏర్పాటు చేసి ఈ వర్షం వల్ల వ్యాపారాలు జరగక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఇటు షాపులు కూడా వెలవెళ్ళబోతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ప్రజలు కూడా టపాసులు కొనేందుకు కూడా ఆసక్తి చూపినటువంటి పరిస్థితి. ఈ వర్షంలో వెళ్లి ఆ టపాసులు తడిచుంటాయి, కొనుక్కునే దానికి కూడా ఇబ్బంది పడుతుంది. ఈ కాలువలన్నా కానీ ఈ అకాల వర్షాలకి ఈ వరుణుడు కనుకరించకపోవడంతో ఆ ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి అవి కొనేదానికి కూడా ప్రజలు ఆసక్తి చూపకపోవడంతో ఈ షాపులన్నీ కూడా టపాసుల దుకాణాలన్నీ కూడా వెలవెలబోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు నగరంలో ఉన్నటువంటి విఆర్సీ సెంటర్, అదేవిధంగా గాంధీ బొమ్మ, భగత్ సింగ్ కాలనీ, జగన్నాథన్ రెడ్డి కాలనీ, పలు రైల్వే అండర్ బ్రిడ్జిల వద్ద కూడా ఈ యొక్క కురుస్తున్నటువంటి డ్రైనేజీలు పూర్తిగా నిలిపోయినటువంటి నేపథ్యంలో రోడ్ల మీద నీళ్లు నిలబడిపోవడంతో ప్రజలు అటుగా వెళ్లాల్సినటువంటి ప్రజలు కూడా రోడ్ల మీద నడవలేనటువంటి పరిస్థితి. మరోవైపు వాహనాలు కూడా ఆ యొక్క నీళ్ళల్లో ఇరుక్కుపోతుంటూ కొంచెం ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడుతా ఉంది. అయితే ఈ యొక్క ఈశాన్య ఋతుపవనాల ప్రభావం వల్ల మరింత వర్ష ప్రభావం మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ సూచిస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు కూడా ఇప్పటికే అప్రమత్తం, ప్రజలను కూడా అప్రమత్తం చేస్తా ఉన్నారు. మరో పక్క పైన కురుస్తున్నటువంటి వర్షాలకు ఇటు నెల్లూరు జిల్లాకి ప్రధానమైనటువంటి సోమశిల డ్యామ్కి వర్షపు నీరు రోజుకి 28,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో ఆ యొక్క సోమశిల డ్యామ్కి 78 టీఎంసీల కెపాసిటీ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 74 టీఎంసీలు నీరు చేరి ఉండడంతో ఆ యొక్క నీటిని అంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ యొక్క దిగువన ఉన్నటువంటి ఆ వర్షపు నీరు నదిలో ఆ సోమశిల డ్యామ్ అంతా కూడా వదులుతున్న నేపథ్యంలో పెన్నా పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వారికి ఎలాంటి అవసరమైన కూడా కలెక్టర్ ఆఫీసులో సంప్రదించాలని, అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీసుల్లో కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మరి రేపు ఎల్లుండి కూడా వర్ష ప్రభావం ఎక్కువ ఉండేంత పరిస్థితుల్లో ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో వారంతా కూడా జాగ్రత్తగా ఉండాలని, సురక్ష ప్రాంతాలకి చేరుకోవాలని చెప్పి దానికి అవసరమైతే అధికారులు కూడా సిద్ధంగా ఉంటారు. అందరూ కూడా అధికారులు సమన్వయం చేసుకొని ఇటు కలెక్టర్ కూడా ఇటు జిల్లా ఎస్పీతో పాటు ఆర్డీఓ అధికారులంతా కూడా సమన్వయం చేసుకొని ఈ యొక్క ఎలాంటి వర్ష ప్రభావం ఏర్పడినా కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారు మునిగిపోకుండా, అదే విధంగా పాతబడినటువంటి బిల్డింగుల వద్ద కూడా ఉండకుండా, చెట్ల కింద ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఎవరికి ఎప్పుడు అవసరమైనా కానీ ఆ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేస్తే అధికారులు వచ్చి రక్షిస్తామని చెప్పి కూడా ఇప్పటికీ అధికారులు వెల్లడించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆ సముద్రం వద్ద కూడా అలలు ఎగిసిపడుతున్నాయని సమాచారం తెలుస్తా ఉంది. ఇప్పటికే ఇటు కోవూరు, ఇదుకూరుపేట, బుచ్చి పలు మండలాల్లో అత్యధిక వర్షపాతం కూడా నమోదైన నేపథ్యంలో రేపు ఇంకా వర్షం పడేటువంటి అవకాశం ఉన్నందున ఆ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.